అందరికీ నమస్కారం. పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చా? నిజానికి పగిలిన వస్తువులు ఏమీ ఇంట్లో పెట్టుకోకూడదు. ఎటువంటి వస్తువైనా సరే, అది ఏ పదార్థంతో చేసిన వస్తువైనా సరే, అంటే స్టీల్ది కానీ, బ్రాంజ్ది కానీ, ఇత్తడిది కానీ, గాజుది కానీ, చెక్కది కానీ, ఏదైనా సరే భంగమైనటువంటి వస్తువుని ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు. దీనికి 2 కారణాలు. శాస్త్రపరంగా పగిలిపోయినటువంటి వస్తువులో ఆ దేవతా శక్తి ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది, దాంట్లో ఉండదు అది. కనుక దానికి అది పూజనీయం కాదు. ఇది కేవలం పూజ వస్తువులకైనా, ఇంట్లో మిగిలిన వస్తువులకు కాదా అంటే, మీరు అన్నం వండే గిన్నెని కూడా, చాయ్ పెట్టుకునే పాత్ర ఏదైనా సరే, ఒక పగులు అనేది దాంట్లో కనిపిస్తే దానిని వెంటనే పడేయాలి, వాడకూడదు. అంటే మార్చేసుకోవాలి. వస్తు మార్పిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కరిగించిన తర్వాత దాంతో ఇంకో వస్తువు ఏదో చేసుకుంటారు. ఆ విధంగా అటువంటి దానిని రీయూస్ చేయటం అస్సలు మంచిది కాదు, పొరపాటును కూడా మంచిది కాదు. పగిలిన వస్తువుల్లో వండటం కానీ, పగిలిన వస్తువుల్లో తాగటం కానీ మంచిది కాదు. శాస్త్రపరంగా మామూలుగా మనం ఈ రోజుల్లో మోడర్న్ సైన్స్ పరంగా చెప్పుకునేట్లయితే, ఓ చిన్న బీట్ ఇస్తే దాంట్లో నెమ్మదిగా బ్యాక్టీరియా చేరుతుంది, దాంతోనే మళ్ళీ అన్నం వండుతాం. ఆ బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి మనం క్లీన్ చేసేటటువంటి ఏ ఒక్క వస్తువు కూడా క్లీనరు దాని లోపలికి వెళ్ళలేదు కనుక ఆ బ్యాక్టీరియా అలా అలా పైలప్ అయిపోతుంది అక్కడ, అంటే పెరిగిపోయి మనకి రకరకాల వ్యాధులు అవన్నీ వస్తాయి. కనుక అటువంటివి మంచివి కావు. రెండవది, పూజాపరంగా చూస్తే భంగమైన వస్తువుని దేన్ని పనికిరాదు, వాడకూడదు అని చెప్తాం, చాలా క్లియర్గా చెప్తాం. భంగమైన వస్తువుని ఆ భంగం తెలియకుండా రిపేర్ చేసుకుని వాడినటువంటి సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణేశ్వరం, దక్షిణకాళి రామకృష్ణ పరమహంస పూజించిన ఆలయాల్లో ఆయన ఆ కాళీమాతని కేవలం తన తల్లి అనుకునే భావించే పూజించేవారు. ఆయన అదేదో విగ్రహం అలా అని కాదు, చక్కగా తల్లితో సంభాషిస్తూ ఆ తల్లితో మంచి చక్కటి అనుబంధం ఏర్పరచుకుని, అంటే మాతాపుత్రుల వాత్సల్యం వారిద్దరి మధ్య అంత మంచి ప్రగాఢమైనటువంటి వాత్సల్యంతో ఆ విగ్రహాన్ని ఆయన పూజించేవారు. ఆవిడ నాకు తల్లి, మా అమ్మ. ఆ తల్లికి కొంచెం ఆ విగ్రహం పాడైనప్పుడు అది గంగలో పడేసి ఇంకో విగ్రహం చేయించాలి అని అందరూ అనుకుంటే అప్పుడు ఆయన ఏడ్చాడు. మా అమ్మకే కనుక పొరపాటున ఒక చెయ్యి, ఒక వేలో, ఒక కాలో విరిగితే పారేయను కదా, ఈ అమ్మని నేను ఎందుకు పారేయాలి, ఇది నా అమ్మ, నేను పారేయలేను, నేను దీన్ని తప్పనిసరిగా నేను పూజించుకోవాల్సిందే, నేను పూజించుకుంటానని చెప్పి ఏదో ఒక చిన్న రిపేర్ లాంటిది చేసి దానికి తర్వాత ఆయన తను పూజించుకున్నారు. ఇంకొక సందర్భంగా కూడా రామప్ప ఆలయం కట్టినప్పుడు ఒక చిన్న కథ, ఇది నిజమవునో కాదో మనకి తెలియదు, కానీ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒక శిల్పకారుడు చక్కగా శిల్పం చెక్కి ఆ శిల్పం చెక్కుతున్నప్పుడు పొరపాటున ఒక చోట ఒక రేకు పగిలిపోయింది. అంటే ఎంతో మైన్యూట్గా చెక్కుతూ ఉంటారు, అతి చిన్న వివరాలు చెక్కుతారు. అందులో ఒక రెక్క లాంటిది విరిగిపోయినప్పుడు చాలా ఏడ్చాడు. మొత్తం ఇంత విగ్రహం మళ్ళీ చేయాలి, ఆ ఒక్కదాని కోసం పగిలిపోతే పనికిరాదు. అప్పుడు చాలా విపరీతంగా దుఃఖిస్తుంటే ఆ ప్రధాన శిల్పాచార్యుడు వచ్చి, ఇతను దుఃఖిస్తున్నప్పుడు ఇతను కళ్ళ నీళ్ళని తీసుకుని ఆ రాతి ముక్కకు అతికించి ఆ విగ్రహంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని, తర్వాత ఆ విగ్రహం అతుక్కుపోయిందని ఒక కథ ప్రాచుర్యంలోకి ఉంది. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది రామప్ప దేవాలయం గురించా, కోణార్క గురించా అనేది కూడా ఒక ప్రశ్న ఉన్నది. కానీ ఈ విధంగా శిల్పాచార్యుడు ఎవరైతే చెక్కుతున్నాడో అటువంటి శిల్పకారుడే కన్నీరే అంత దుఃఖించాడనమాట, అంత ఆర్తి వచ్చిందనమాట. మనం గమనించి చూడండి, మన కన్నీరులో కూడా ఒక రకమైన జిగురు పదార్థం ఉంటుంది, బంకలాగా ఉంటుంది. మామూలు నీరులాగా కన్నీరు ఉండదు. మామూలు నీరు మనకి ఇలా ముట్టుకుంటే జిగురులాగా తగలదు, కన్నీరు తగులుతుంది. ఆ కన్నీటికి ఆ విలువ వచ్చిందట ఆ క్షణానికి. దానికి ఆ విరిగిపోయిన చిన్న రాతి ముక్కను తీసుకెళ్ళి అతికించి పెట్టారు. ఈ విధంగా కొన్నిసార్లు మా ఇంట్లో కూడా నేను కల్లాపురి మహాలక్ష్మి విగ్రహం ఒకటి, పైన ఉన్న పతాకం ఒకటి విరిగిపోతే చాలా జాగ్రత్తగా అంటించి మళ్ళీ పూజ చేసుకున్నాం. ఎందుకంటే దానిని మేము సాక్షాత్తు ఆ కొల్లాపూర్ నుంచి తీసుకొచ్చేసరికి అమ్మవారిని మేము ఇంటికి తెచ్చుకున్నాం అని భావించాం. అది ఎక్కడ నా అంతటా నేను చెప్తే కానీ ఆ పగులు ఎక్కడుందో కూడా తెలియనంతటి ప్రత్యేకంగా దానిని జాగ్రత్తగా అతికించి దానిని మేము మళ్ళీ పూజలోనే పెట్టుకున్నాం. దానికి పూజాధికాలు జరుగుతాయి. కనుక భంగమైనటువంటి వాటిని మనం మళ్ళీ దాంట్లోకి తిరిగి దేవతాశక్తిని ఆవాహన చేస్తే, మన భక్తితో, మన ఆర్తితో, మన ఉపాసనతో అవి మళ్ళీ పనికొస్తాయి. అంతేకాని అన్నీ పనికొస్తాయి అనేది కాదు. ఈ భంగమైనవి పూజించడానికి వీల్లేదు అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ మనకి తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి అని ఉంది ఒకటి, పెద్దది, చాలా పెద్ద విశేషమైన ఆలయం. కింద తిరుపతిలో అన్నిటికంటే అతిపెద్ద ఆలయం గోవిందరాజస్వామి ఆలయమే. అసలు అన్ని ఆలయాలు తిరుపతిలో పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్నటువంటి ఆలయాలే. తిరుమల ప్రాంగణం చిన్నది, కానీ తిరుపతిలో ఆలయాలని పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్నటువంటి ఆలయాలు.
అంత పెద్ద ప్రాంగణం అసలు యాక్చువల్లీ అది వరదరాజస్వామి ఆలయం కోసం కడితే, వరదరాజస్వామి ఆలయం కోసం ఎందుకు కట్టారు? చిదంబరంలో వరదరాజస్వామిని పూజించటం నిషేధం, అక్కడ ఆయన శైవున్నే పూజించాలి అని వరదరాజస్వామి విగ్రహాన్ని తీసుకొని పోయి సముద్రంలో పడేశారు. ఆ పడేసిన సముద్రంలోని విగ్రహాన్ని నెమ్మదిగా కష్టపడి తెప్పించి, అంటే అతిపెద్ద విగ్రహం అది కూడా, దానికి తోడు ఆ శ్రీదేవి భూదేవి దేవేరులిద్దరూ కూడా ఉన్నారు, 3 విగ్రహాలు. ఆ 3 విగ్రహాల్ని జాగ్రత్తగా తెస్తూ తీసుకురండి అని చెప్పారు ఆచార్యులు, రామానుజాచార్యులు చెప్పితే వారు తెస్తున్నారు. అది ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయాలని అనుకున్నారు. మీరు పై తిరుమల కొండ మీద ఆలయంలోకి వెళ్ళిన పక్కన వెండి వాకిలి నుంచి బంగారు వాకిలికి మధ్యలో ఒక చిన్న ఉపాలయం మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఎప్పుడైతే ఈ చిదంబరంలో వరదరాజస్వామి ఆలయాన్ని అక్కడ తీసేశారో, దాని ఉత్సవ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టి పూజించారు. ఇక్కడే అవి నిలిచిపోయినాయి. ఇటువంటి విగ్రహమే మనం నిజంగా లోపలికి వెళ్తుంటే బలిపీఠం అంటాం కదా, వెండి వాకిలి దాటంగానే ఎదురుకుండానే మనకి మొట్టమొదట దర్శనం ఇచ్చేది ఈ శేషశయనంలో ఉన్నటువంటి ఈ వరదరాజస్వామి. అటువంటి విగ్రహం అన్నమాట ఇది. అసలైన రాతి విగ్రహం, గుడి లోపల ఉన్నటువంటి అతిపెద్ద విగ్రహం. ఇప్పుడు ఆ విగ్రహాన్ని మళ్ళీ ఇంకొక చిన్న ఆలయం కట్టి చిదంబరంలో ఇంకొక వరదరాజస్వామి ఆలయం ఉన్నది. ఆలయం అంటే ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ఉన్నది, దానిని చూస్తాము. కానీ అవి చిన్న చిన్న విగ్రహాలు, ఇంత పెద్దవి కాదు. ఈ పెద్ద విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉంటే దారిలో శ్రీదేవి భూదేవికి కొంచెం గోళ్ళు దగ్గర విరిగిపోయి, ఈ వరదరాజస్వామి కొంచెం పాదం దగ్గర కాస్త భంగమయ్యి జరిగిందట. అవి ఇంకా పనికి రాలేదు ప్రతిష్టకి. అప్పుడే అది తీసుకొచ్చి దాన్ని తిరుపతి దాకా తీసుకొచ్చి, తిరుపతిలో ఈనాటికి మనం వాటిని చూడొచ్చు. మంచినీళ్ళ కుంట అనే చోటేమో వరదరాజస్వామి విగ్రహాన్ని వదిలేశారు. ఆ చెట్టు కింద అక్కడ వదిలేశారు. ఆ చెట్టు కింద చక్కగా సేద తీరుతున్నట్టుగా అయిపోయాడు. ఆయన మీద నుంచి వేళ్ళు కూడా వచ్చేసినాయి, చెట్టు వేళ్ళు, అశ్వత్థ వృక్షం. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లని కొద్దిగా దూరంలో శంకరంబాడి చౌరస్తా అంటారనుకుంటా దానిని, అక్కడ అంకాళమ్మ గుడి అని ఉంది. అక్కడ అంకాళమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ ఈ శ్రీదేవి భూదేవులని ఆలయంలోకి వెళ్ళేటప్పుడే బయట 2, ఇప్పుడు మనకి ఎలా అయితే జయ విజయులు తిరుమలలో ఉంటారో అలాంటి 2 ఉపాలయాలు ఏర్పరిచి, ఆ రెండిట్లో ఈ శ్రీదేవి భూదేవి అతిపెద్ద విగ్రహాలు, అంటే కనీసం దాదాపుగా 10-12 అడుగుల ఎత్తు విగ్రహాలు కూర్చుంటేనే. ఈ మంచినీళ్ల కుంట దగ్గర ఉన్నటువంటి వరదరాజస్వామి విగ్రహం భంగమైపోయిందని చెప్పానే, అది అయితే చాలా 18 అడుగుల దాకా విగ్రహం. ఈ విగ్రహాలని భంగమైనందువలననే ఆలయాల్లో పెట్టలేదు. మరి అప్పటికప్పుడు ప్రతిష్ట ముంచుకొచ్చేస్తూ ఉంటే సమయాన్ని సున్నపు ముద్దలతో, పూర్వకాలం సున్నపురాయితోనే విగ్రహాలను చేసి ఇళ్ళకు కూడా వాటిలతోనే సున్నపురాయితోనే కట్టుకునేవాళ్ళు. సిమెంట్ ఉండేది కాదు అప్పుడు. ఈ సున్నపురాయి ముద్దలతోనే వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేయించి అప్పటికప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అది సున్నపురాయితో చేసిన విగ్రహం కనుక ఈ రోజుకి ఆ వరదరాజస్వామికి, అంటే ఆ గోవిందరాజస్వామికి, ఆయన గోవిందరాజు అని పేరు పెట్టారు. ఆ గోవిందరాజస్వామికి అభిషేకాలు ఉండవు. నీటితో అభిషేకం చేస్తే మళ్ళీ ఆ సున్నం విచ్చుకుపోతుందేమో అన్నట్లుగా దానికి అభిషేకాలు ఉండవు. అటువంటి అంటే భంగమైనటువంటి విగ్రహానికి ఆలయాల్లో పూజార్హత లేదు. ఎక్కడో ఒక రామకృష్ణుడు లాంటి వారు, ఎక్కడో ఒక అతి గొప్ప ఆర్తితో విలపించినటువంటి శిల్పాచార్యులకి మాత్రమే అది సాధ్యమైంది తప్పితే వేరితరెవ్వరూ కూడా భంగమైనటువంటి విగ్రహాలు ఆలయాల్లో పెట్టుకోరు. మన ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని కూడా మీరు ఆలయం అనుకుంటుంటే విరిగిపోయినటువంటివి చక్కగా ఎక్కడైనా నీళ్లలో ప్రవహింపచేసేయండి. అంతేకాని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకండి. ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలంటే మీకు అంత ఉపాసన ఉండాలి, దానిని అతికించగలిగేటటువంటి నైపుణ్యం ఉండాలి. ఆ భంగం ఎక్కడైతే అయిందో అది బయటికి కనిపించనంత నేర్పు ఉండాలి. ఇది కూడా అందరూ తెలుసుకుంటే మంచిదని ఈ విషయంగా ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు భంగమైతే పూజించవచ్చా? భంగమైతే పూజించరాదు. అది ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్లో దాన్ని డిస్పోజ్ చేసేసి, అంటే గాజు డిస్పోజ్ చేసే విధానం వేరే ఉంటుంది, పేపర్ డిస్పోజ్ చేసే విధానం వేరే ఉంటుంది, చెక్క డిస్పోజ్ చేసే విధానం వేరే. పట్టం అనుకోండి అన్నీ విడివిడిగా తీసేస్తాం. కొన్నాళ్ళు అయ్యాక కాగితం పట్టాలకి చెదలు పట్టేయటం అలా జరుగుతుంది కనుక నీటిలో బయోడిగ్రేడబుల్ అయితే నీటిలో కానీ నేలలో కానీ వాటిని పెట్టేయచ్చు. ఈ గాజు సామాన్లు అయితే విడిగా ఎక్కడైనా కొంచెం సేఫ్గా దాన్ని డిస్పోజ్ చేయటం మంచిది, లేకపోతే చేతులు అవి కోసుకుంటాయి కనుక. చెక్క పదార్థాలు చెక్కలో వేసేయండి. ఇవన్నీ కూడా నేలలో నీళ్ళలో
బయోడిగ్రేడబుల్ అయినంత వరకు చేసేయచ్చు, అగ్నిలో బయోడిగ్రేడబుల్ అయినంత వరకు చేసేయచ్చు. విగ్రహాల వంటివి అయితే వాటిని మీరు లోహకారులకి ఇచ్చేస్తే వాళ్ళు అవి కరిగించి మార్చేస్తారు. ఈ విధంగా ఇంట్లో విగ్రహాలను కూడా ఎప్పటికప్పుడు చక్కగా, అందుకే పులికాపు పెట్టడం అంటారు. పులికాపు పెట్టడం అంటే విగ్రహాలన్నిటినీ ఇవి ఇత్తడితో ఇలా లోహాలతో చేసుకునేవి కనుక పులుపుతో, చింతపండు పులుపు కానీ పెరుగు పులుపు కానీ వాటితో చక్కగా వాటిని రుద్ది, ఆ రుద్దినటువంటి దాంతో ఎక్కడైనా భంగంగా అయిపోతే తెలుస్తుంది మనకి. అటువంటి మళ్ళీ కంటిన్యూ చేయకుండా మళ్ళీ అవి పక్కకు పెట్టేసి మిగిలినవి చేయటం. ఇంట్లో బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. ఏదైనా ప్రధానమైన పండగలప్పుడు కొన్నిసార్లు బొమ్మల కొలువులు పెట్టుకునే పద్ధతి ఉంది కదా. ఆ బొమ్మల కొలువులు పెట్టుకున్నప్పుడు కూడా విరిగిపోయిన విగ్రహాలు పెట్టరాదు. అది కూడా దేవతా పంచాయతనంతో సమానం బొమ్మల కొలువు కనుక. ఎప్పుడు కూడా విరిగిపోయిన విగ్రహాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిస్కార్డ్ చేయండి, మళ్ళీ కొత్త విగ్రహాలు తెచ్చిపెట్టుకోండి. బొమ్మల కొలువులో చక్కటి విగ్రహాలే ఉండాలి కానీ రంగుపోయినవి, రంగులు వేయించండి మళ్ళీ వాటికి. విరిగిపోయినవి అటువంటి విగ్రహాలు చివరికి బొమ్మల కొలువులో కూడా పనికిరావు. అది గమనించండి. ఇది సంగతి.